జై శ్రీరామ్. నేను మీరా. డిజిటల్ ఇండియా మొత్తం ఇండియా అంతా డిజిటలైజేషన్ అయిందని చెప్పేసి మనమైతే ఫుల్గా మాట్లాడుకుంటున్నాం. అయితే విషయానికి వస్తే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎండదెబ్బ తగిలిన ఒక వ్యక్తి వస్తే అక్కడ మరణిస్తే ప్రైవేటు మార్చురీ వ్యాన్లు తీసుకుపోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ప్రభుత్వ వైద్యాధికారులను అడిగితే వాళ్ళు ఆ సౌకర్యం కల్పించలేకపోతే కిలోమీటర్ పాటు ఆ బంధువులు, ఆ కుటుంబ సభ్యులు ఆ శవాన్ని మోసుకొని ఇంటికి తీసుకెళ్ళిండ్రు. అది మన డిజిటల్ ఇండియాలో. ఇంకొకటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 90 ఏళ్ళ తన అత్తమ్మని పెన్షన్ కోసం భుజాల మీద మోసుకొని 9 కిలోమీటర్లు నడుచుకుంటూ. డిజిటల్ ఇండియా అంటే ఏం చెప్పనా, ప్రతిదానికి ఆధార్ కార్డు అవసరమైనప్పుడు ఆధార్ కార్డు మీద ఉన్న వయసు ఆధారంగా పెన్షన్ ఎన్ని సంవత్సరాలకు ఇస్తావో అన్ని సంవత్సరాలు ఆటోమేటిక్గా ఆ ఆధార్ ఏ బ్యాంకులో అయితే లింక్ అయ్యిందో ఆ బ్యాంకుకు మనం పెన్షన్ పంపిస్తే అది డిజిటల్ ఇండియా. ఒక మనిషి చచ్చిపోగానే ఆయన ఆధార్ కార్డుతో పాటు డెత్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఆయనకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, ఆయనకు సంబంధించిన పెన్షన్లు ఏముంటాయి అవన్నీ హోల్డ్లో పెట్టి ఫ్రీజ్ చేయడం డిజిటల్ ఇండియా. ఆదాయ పత్రాలకు కూడా ఆఫీసుల చుట్టూ తిరగాల. ఆధార్కు పాన్కు లింక్ అయినప్పుడు మన ఆదాయ వివరాలు తెలుస్తాయి కదా. ఆఫీసుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ పైరవీల కోసం తిరగాల్సిన అవసరం లేదుగా. మరి ఏంది డిజిటల్ ఇండియా? ఎడారైపోతుంది ఇండియా. मेरा भारत महान है।